జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. అబద్ధం చెప్పేవారు 1,00,000 చెప్తారు. ఎందుకంటే వారి దగ్గర 1,00,000 కథలు సిద్ధంగా ఉంటాయి. నిజం చెప్పేవారు ఒక్క విషయమే పదే పదే చెప్తారు. ఎందుకంటే నిజం అనేది ఒక్కటి మాత్రమే ఉంటుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, ఫాల్గుణ మాసం, శుక్లపక్షం, మార్చి 10, 2025, సోమవారం. తిథి ఏకాదశి ఉదయం 7:44 వరకు, తదుపరి ద్వాదశి. నక్షత్రం పుష్యమి రాత్రి 12:51 వరకు ఉంది, తదుపరి ఆశ్లేష. యోగము శోభనము మధ్యాహ్నం 1:57 వరకు, తదుపరి అతిగండము. కరణం విష్టి ఉదయం 7:44 వరకు, తదుపరి భవ. రాత్రి 7:55 వరకు, తదుపరి బాలవ. సూర్యోదయం ఉదయం 6:19, సూర్యాస్తమయం సాయంత్రం 6:16. చంద్రోదయం మధ్యాహ్నం 3:02, చంద్రాస్తమయం తెల్లవారుజామున 4:23. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 7:49 నుండి 9:18 వరకు, యమగండం ఉదయం 10:48 నుండి మధ్యాహ్నం 12:18 వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 1:47 నుండి 3:17 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:42 నుండి 1:29 వరకు, తిరిగి మధ్యాహ్నం 3:05 నుండి 3:53 వరకు. వర్జము ఉదయం 8:14 నుండి 9:53 వరకు. శుభ సమయాలు అమృత గడియలు సాయంత్రం 6:12 నుండి 7:52 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:54 నుండి మధ్యాహ్నం 12:42 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:43 నుండి 5:31 వరకు. శుభ గడియలు సాయంత్రం 4:23 నుండి 6:29 వరకు. మార్చి 10 సోమవారం. ఈ రోజు ఉన్న తిథి ఏకాదశి ఉదయం 7:44 వరకు ఉంది, తదుపరి ద్వాదశి. సోమవారం ఏకాదశి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం కాదు. తదుపరి వచ్చే ద్వాదశి పక్షచిత్ర తిథి కాబట్టి శుభకార్యాలలో వినియోగించరు. ఒకవేళ తప్పక వినియోగించుకోవాలనుకుంటే పక్షరంధ్ర నిషిద్ధ గడియలు ఉదయం 11:49 వరకు ఉంటాయి. ఆ తదుపరి సమయాన్ని వినియోగించుకోవచ్చు. పుష్యమి నక్షత్రం రాత్రి 12:51 వరకు ఉంటుంది. సోమవారం పుష్యమి నక్షత్రం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఇది మంచి యోగం. ఈ రోజు ఏవైనా శుభకార్యాలు చేయాలనుకుంటే గనుక మీ పంతులు గారి సలహా తప్పకుండా తీసుకొని చేసుకోవచ్చు. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లోనూ, సర్వార్థ సిద్ధి యోగ సమయంలోనూ ఇతర దుర్ముహూర్తం కలవకుండా చూసుకొని చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అమలక ఏకాదశి ఫాల్గుణ శుక్ల ఏకాదశిని అమలక ఏకాదశి అంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన భార్యాభర్తలు ఇరువురు అన్యోన్యంగా ఉంటారని నమ్మకం. చంద్రుడు ఈ రోజు కర్కాటక రాశిలోను, సూర్యుడు కుంభ రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈ రోజు ధనుస్సు రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈ రోజు చంద్రబలం ఉన్న రాశులు
వృషభం, కర్కాటకం, కన్య, తుల, మకరం, కుంభం. నిన్నటి ప్రశ్నకు సమాధానం భీష్ముడిపై శపథం చేసినది అంబ. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న, కచుడిని ప్రేమించినది ఎవరు? కామెంట్స్ లో తెలపండి. ఈ రోజు ప్రత్యేకతలు. 1985వ సంవత్సరంలో భారత్ పాకిస్తాన్ను ఓడించి ప్రపంచ క్రికెట్ ఛాంపియన్ ట్రోఫీ గెలుచుకుంది. 1876వ సంవత్సరంలో అలెగ్జాండర్ గ్రహం బెల్ గారు విజయవంతంగా మొదటి టెలిఫోన్ కాల్ చేశారు. తొలితరం ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే గారి వర్ధంతి. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మార్చి 10 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి అంతా మంచే జరుగుతుంది. వృషభ రాశి ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. మిథున రాశి శుభవార్త వింటారు. కర్కాటక రాశి చేపట్టిన పనుల్లో అడ్డంకులు రాకుండా చూసుకోవాలి. సింహ రాశి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి. కన్యా రాశి శాంతంగా ఉండాలి. తులా రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. వృశ్చిక రాశి కొత్త సమస్యలు రాకుండా చూసుకోవాలి. ధనుస్సు రాశి చేపట్టిన పనుల్లో విజయం ఉంటుంది. మకర రాశి తీపి కబురు వింటారు. కుంభరాశి వివేకంతో నడుచుకోవాలి. మీన రాశి మంచి మనసును చాటుకుంటారు. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.